హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 493 పాయింట్స్ గెయిన్ అయి 67,481 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 135 పాయింట్స్ గెయిన్ అయి 20,268 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 332 పాయింట్స్ గెయిన్ అయి 44,814 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పెరుగుతున్న ప్రతిసారి చెప్తున్నాను, మార్కెట్ ట్రాప్ లో పడకండి. ఇంతలా పెరిగింది ఇంకేం పెరుగుతుందిలే అని పుట్స్ ని కొనడం, కాల్స్ ని సెల్ చేయడం ఇవి చెయ్యొద్దు అని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా చెప్తున్నాను. బట్ స్టిల్ నిన్నటి కామెంట్ సెక్షన్ లో ఇలా మార్కెట్ ట్రాప్ లో పడుతున్నాం, ఇంత పెరిగింది కదా అని ఇంకొంచెం పడదా అన్న ఒక దాంతో మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్ళి లాస్ అయ్యామని నిన్న కామెంట్ సెక్షన్ లో కనిపిస్తున్నాయి. మార్కెట్ పెరిగినా సరే ఎందుకు మీరు ఇలా అలర్ట్ అని ట్రాప్ అని పెడుతున్నారని దానికి ముందొచ్చిన వీడియోలో నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ట్రాప్ అంటున్నానంటే దాని అర్థం మార్కెట్ ఇక్కడి నుంచి పడిపోతుందనో ఇక పెరగదనో ఒక నెగిటివ్ మీనింగ్ కాదు. ట్రాప్ మీనింగ్ మార్కెట్ పడుతుంటే ఇంకెందుకు పెరగదనుకోని అక్కడ బై చేయడము ట్రాపే, ఇంకా పడచ్చు మార్కెట్ అక్కడి నుంచి. అండ్ పెరుగుతున్నప్పుడు ఇంకెంత పెరుగుతుందిలే, ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ నుంచి ఫుల్ రెసిస్టెన్స్ ఉంటుంది అనుకొని సెల్ చేయడం కూడా ట్రాపే. బికాస్ ఒక ట్రెండ్ లో వెళ్తున్న మార్కెట్ ని మీరు వితౌట్ ప్రాపర్ రీజనింగ్ మీరు దాన్ని కానీ అపోజ్ చేయాలని ప్రయత్నిస్తే ఆ ట్రెండ్ లో ఒకవేళ హై మొమెంటం ఉంటే కంప్లీట్ గా మీ క్యాపిటల్ వైప్ అవుట్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రిపీటెడ్ గా నేను మీకు ట్రాప్ అని అలర్ట్ అని ఆ పర్టికులర్ డే లో ఉంటున్న మొమెంటం ని బట్టి మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అవ్వకుండా డెసిషన్స్ తీసుకోవద్దని కంబైనింగ్ వేరియస్ ఇండికేటర్స్, మ్యాక్రో డేటా పాయింట్స్, ప్రైస్ యాక్షన్ వీటన్నిటిని కంబైన్ చేస్తూ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నా. అండ్ ఇప్పటి వరకు నేను ఏమేం పాజిటివ్ ఆస్పెక్ట్స్ ని మార్కెట్ లో చూస్తూ వచ్చాను, ఎందుకు మార్కెట్ ని బులిష్ గా చూస్తూ వచ్చానని చెప్తూ వచ్చాను కదా. ఇప్పుడు వాటికి ఇంకొన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి, వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది ఇండియన్ Q2 జీడిపి డేటా. ఫ్రెండ్స్, అది 7.6% గ్రో అయింది. బట్ బిలీవ్ మీ, ఆర్బీఐ వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 6.5%. ఈవెన్ ఆర్బీఐ ఎస్టిమేట్స్ తర్వాత కూడా మార్కెట్ లో ఇంకా బెస్ట్ కేసులు అంటే 7% ఆర్ 7% కి అబోవ్ వస్తుంది అనుకున్నారు. కానీ నామినల్ గా 7.6% Q2 ఇండియన్ జీడిపి గ్రోత్ మోస్ట్లీ మార్కెట్ లో అందరినీ సర్ప్రైజ్ చేసింది. అండ్ పర్టికులర్ గా అందులోనూ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో ఉంటున్న గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఓవరాల్ ప్రెసెంట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా ఇది మనం పాజిటివ్ గా తీసుకోవాలి. అండ్ దీంతో పాటు నిన్న ఎగ్జిట్ పోల్స్ డేటాని మీరు కొంత అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించారా? మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణని పక్కన పెడదాం. బికాస్ తెలంగాణలో బీజేపీ రిలేటెడ్ గా ఇన్ స్ట్రాంగ్ బేస్ ఏం లేదు. గత 2 టర్మ్స్ నుంచి టీఆర్ఎస్ మీన్స్ చేంజ్ అయిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేలా మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే చెప్తున్నాయి. కానీ కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అయిన సందర్భం ఉంటుంది, రైట్ అయిన సందర్భం ఉంటుంది. ఏదనేది మనకి December 3 సండేనా అసలు రిజల్ట్ వస్తుంది. బట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం చూస్తే మనం తెలంగాణ అని పక్కన ఉంచొచ్చు, బికాస్ అక్కడ బీజేపీకి స్కోప్ ఏం లేదు. బట్ సర్ప్రైజింగ్ గా ఉంటున్నది మధ్యప్రదేశ్. ప్రెసెంట్ బీజేపీ పవర్ లో ఉంది అక్కడ. అండ్ ఈసారి కూడా అక్కడ బీజేపీ పవర్ లోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. ఇది కానీ నిజం అయితే మాత్రం అది డెఫినెట్లీ ఒక సర్ప్రైజ్. మధ్యప్రదేశ్ ఆ సీట్ ని వాళ్ళు అగైన్ మళ్ళీ బీజేపీ పవర్ లోకి రాగలుగుతూ ఉంటే అది సర్ప్రైజ్. అండ్ రాజస్థాన్ గురించి మనందరికీ తెలిసిందే, గత 30 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చినా నెక్స్ట్ టైం ఇంకొక గవర్నమెంట్ పవర్ లోకి వస్తుంది, మీన్స్ ఇంకొక పార్టీ. సో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది రాజస్థాన్ లో, సో నెక్స్ట్ టైం బీజేపీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నా. అక్కడ ఏం సర్ప్రైజ్ కాదు. సో ఇలా అవుట్ ఆఫ్ 5 స్టేట్స్ తెలంగాణని పక్కన ఉంచితే మిగిలిన 4 స్టేట్స్ లో 2 కాంగ్రెస్ కి 2 బీజేపీకి అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే ఉన్నాయి. సో ఇది మార్కెట్స్ ఎందుకు పాజిటివ్ గా తీసుకున్నాయంటే పర్టికులర్ గా మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా బీజేపీ అగైన్ పవర్ లోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తుండడం అదొకటే. మొత్తానికి సంబంధించి బీజేపీ సైడ్ ఇంకొంత ఎక్కువ పాజిటివిటీ సారి బిల్డ్ అయిందన్న దానికి ఎగ్జిట్ పోల్స్ డేటా ప్రకారంగా మనకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బట్ అగైన్ చెప్తున్నాను, ప్రీవియస్ గా కూడా చాలా రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అట్టర్ ఫ్లాప్ అయిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. కాబట్టి రియల్ రిజల్ట్స్ మనకి December 3 వస్తాయి. అండ్ మార్కెట్ లో అనలిస్ట్లను మీరు వింటూ ఉంటారు కదా, వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్స్ రిలేటెడ్ గా వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేస్తున్నారు. ఈ స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందే మార్కెట్స్ ఇలా బాగా ర్యాలీ అయ్యాయి. కాబట్టి మేబీ ఆఫ్టర్ December 3 లైక్ మనకి స్టేట్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ December 3 వస్తాయి అనుకుంటున్నాం. అండ్ ఫెడ్ స్పీచ్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ ని కొనుక్కొని నిఫ్టీ రిలేటెడ్ గా లైక్ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది లాస్ లోకి వెళ్లకుండా పుట్ ఆప్షన్స్ ని 200-300 పాయింట్స్ దూరంలో ఉన్న పుట్ ఆప్షన్స్ కొనుక్కొని ప్రొటెక్ట్ చేసుకోమని. వితౌట్ 1% కరెక్షన్ నిఫ్టీ మోర్ దాన్ 1000 పాయింట్స్ ర్యాలీ అయింది. కాబట్టి మోస్ట్లీ మార్కెట్ లో ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేలా వీలైతే అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, పర్సనల్ గా నేను మార్కెట్ పెరిగిపోతున్నప్పుడు ఇంకా పడుతుందేమో అని పుట్ బై చేయడం కంటే ఒకవేళ ట్రేడింగ్ ఆస్పెక్ట్ లో చూస్తున్నప్పుడు మార్కెట్ నిజంగానే వీక్నెస్ వస్తూ డౌన్ సైడ్ వస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు దెన్ అప్పుడు ట్రేడింగ్ ఆస్పెక్ట్ లో మార్కెట్ ని చూడడం బెటర్ అని బిలీవ్ చేస్తాను. బికాస్ మార్కెట్ ర్యాలీ అవుతున్న దానికి రీజన్ జస్ట్ ఎలక్షన్స్ కాదు. బికాస్ ఎలక్షన్స్ కి ముందు పెరిగింది అండ్ ఆ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే డేటా మనకు వచ్చిందో దాని తర్వాత పెరిగింది. అండ్ జస్ట్ మన మార్కెట్స్ కాదు, యుఎస్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైస్ ని, డౌ జోన్స్ అక్కడ న్యూ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తున్నాయి. సో నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్
పరంగాను ర్యాలీ ఉంది, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియన్ జీడిపి డేటా. కాబట్టి వీళ్ళ ఆస్పెక్ట్ లో అయితే మోస్ట్లీ మండే 2% నుంచి 4% వరకు ఫాలో అవ్వచ్చు నిఫ్టీ అంటున్నారు. పర్సనల్ గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ సీ మండే ఏం జరుగుతుంది మార్కెట్ లో అని. అండ్ దాంతో పాటు ఇవాళ నైట్ మనకి ఫెడ్ స్పీచ్ కూడా ఉంది కాబట్టి అది ఎలా అయినా ఉండొచ్చు. ఆ ఫలితాలు నెగిటివ్ గా ఉండొచ్చు, పాజిటివ్ గా ఉండొచ్చు, అండ్ ఫెడ్ స్పీచ్ కూడా పాజిటివ్ గా ఉండొచ్చు లేదా నెగిటివ్ గా ఉండొచ్చు. అవన్నీ మనం జడ్జ్ చేయలేం. ఇఫ్ ఇన్ కేస్ అది పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ గా ఉన్నా మండే మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. కాబట్టి ఇవాల్టి ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండమని, ఈ ఒక్క రోజు జాగ్రత్త అని కూడా ప్రీవియస్ డేస్ లో కూడా నేను మీకు మెన్షన్ చేస్తూ వచ్చాను. అండ్ ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని గమనిస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి ర్యాలీ అవుతూ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నిఫ్టీ కన్సాలిడేట్ అయితే బ్యాంక్ నిఫ్టీని గమనించండి. ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి స్ట్రాంగ్ గా రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది స్ట్రాంగ్ క్యాండిల్ తో. బట్ లేటర్ వస్తున్న ఫాల్ లో చూడండి ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గరే, ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటూ ఇది నాకు సంబంధించిన ఇంపార్టెంట్ సపోర్ట్ అని మనకి ఇంకొకసారి కన్ఫర్మేషన్. ప్రీవియస్ గా రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. నాకు ఈ లెవెల్ అబౌవ్ ఉన్నంత వరకు నన్ను బులిష్ గా, ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు బేరిష్ గా చూడండి అనేలా బ్యాంక్ నిఫ్టీ ఇంకొకసారి మనకు కన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అండ్ ఫ్రెండ్స్ ఇది మీకు గుర్తుండే ఉంటుంది, అక్టోబర్ ఎండ్ అయినప్పుడు అక్టోబర్ 27th అరౌండ్ నెక్స్ట్ నవంబర్ సిరీస్ రిలేటెడ్ గా లాంగ్స్ 11% మాత్రమే ఉన్నాయి, వేరే షార్ట్స్ 89% ఉన్నాయి. అండ్ ప్రీవియస్ గా షార్ట్స్ ఎప్పుడైతే సిస్టమ్ లో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ తర్వాత కాంట్రాక్ట్స్ ఆ తర్వాత నెలల్లో మార్కెట్స్ ఎక్కువగా పెరిగింది. కాబట్టి ఈసారి కూడా షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి, లాంగ్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా వస్తున్న మంత్ లో మనం ఈవెన్ నెగిటివ్ అప్డేట్ వస్తున్నా అదంత బిగ్ నెగిటివ్ గా మార్కెట్ కి లేకపోవచ్చు. బట్ ఏ వస్తున్న స్మాల్ పాజిటివ్ అప్డేట్ అయినా మార్కెట్ రిలేటెడ్ గా గుడ్ ర్యాలీని అండ్ షార్ట్ కవరింగ్ కి మార్కెట్స్ ఎంతలా మూవ్ అవుతాయన్నది నిన్న మార్కెట్ పెరగడానికి అండ్ జరిగిన షార్ట్ కవరింగ్ కి మీరు రిలేట్ చేసుకోవచ్చు. నిన్న మార్కెట్ ఎంతలా పెరిగింది అది ప్యూర్లీ షార్ట్ కవరింగ్. క్లియర్ గా మీకు షార్ట్స్ 71% నుంచి 64% కి తగ్గాయి. ఆల్మోస్ట్ 7% దగ్గరగా షార్ట్స్ కవర్ అయ్యాయి. సో ఇవాళ December 1st అండ్ ఈ సిరీస్ స్టార్ట్ అవుతున్నది ఎంత పర్సెంట్ షార్ట్స్ తో? 64% షార్ట్స్. అంటే లాంగ్స్ ఎంత? 36%. ఈసారి 36% లాంగ్స్ తో మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడు 30% అబోవ్ తో లాంగ్స్ ఆర్ షార్ట్స్ ఉన్నప్పుడు నేను డేటాని ఎప్పుడు అనాలిసిస్ చేయలేదు. షార్ట్స్ ఎప్పుడు 85% ఆర్ అట్లీస్ట్ 80% దగ్గర ఉన్న ఆర్ లాంగ్స్ ఎప్పుడు 80% ఆర్ 85% దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నేను అనాలిసిస్ చేస్తూ వచ్చాను. అలా జరిగిన ప్రతిసారి లాంగ్స్ ఏ హెవీగా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ టైం మార్కెట్ రిలేటెడ్ గా కొంత కరెక్షన్ కనిపిస్తూ వచ్చింది. వేరే షార్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రీమ్ ఉన్నాయనుకోండి, ఈవెన్ నెగిటివిటీ వచ్చిన మార్కెట్ దానికి పెద్దగా రియాక్ట్ అయ్యేది కాదు. మోస్ట్లీ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేందుకే డేటా పాయింట్స్ కోసం వెయిట్ చేసేది. సో కాబట్టి కమింగ్ డేస్ లో నేను ఈ డేటాను చూపించి నేను మీకేం ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఈ మంత్ మనకి 36% తో లాంగ్, 64% తో షార్ట్స్ ఓపెన్ అయింది. కాబట్టి ఇలా మూవ్ అయింది అన్న దానికి మనకి ఏం ఉండదు. కాబట్టి నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక మనం దాన్ని డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో మనం డ్రా చేసుకునే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ మనం ఈ పాయింట్ దగ్గర November 2nd ప్రీవియస్ గా ఫెడ్ వాల్ చేసిన కామెంట్స్ బాండ్ ఈల్డ్స్ ని ఫర్దర్ గా కూల్ ఆఫ్ చేస్తుంది, దీంతో మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్తుంది అనుకున్న పాయింట్ దగ్గర మనకి ఫిబొనాచి రిలేటెడ్ గా వాల్యూ ఉంది. అప్కమింగ్ టైమ్స్ లో పైకి వస్తే 61.8 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కన్సాలిడేట్ అయింది. అండ్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 19,850. అక్కడికి వస్తున్నప్పుడు రేంజ్ బౌండ్ అనుకున్నాం. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ అప్ సైడ్ కి మనం స్ట్రాంగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం. అది బ్రేక్ అయింది. అక్కడి నుంచి స్ట్రాంగ్ గా ప్రెసెంట్ మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి రిలవెన్స్ లేదు కాబట్టి ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. సో అప్కమింగ్ టైమ్స్ లో మనం ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ గురించి కూడా మాట్లాడుకోం. సో ఇప్పుడు మనకి టెక్నికల్ గా కొన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇండికేటర్స్ అండ్ ఫ్యాక్టర్స్ అయితే పోయాయి. లైక్ FIS ఒక షార్ట్స్ ఎక్స్ట్రీమ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ పెరుగుతుంది అనుకోవడానికి లేదు. ఉన్నాయి షార్ట్స్, టూ మచ్ ఎక్స్ట్రీమ్ గా అయితే లేవు. అండ్ టెక్నికల్ గా కూడా ఈ రిట్రేస్మెంట్స్ అనో మూవింగ్ యావరేజెస్ అనో వీటిని బట్టి మనం మాట్లాడుకోవడానికి కూడా ఫ్యాక్టర్స్ ప్రెసెంట్ తగ్గాయి. కాబట్టి జస్ట్ బేస్డ్ ఆన్ ఇంపార్టెంట్ లెవెల్స్, ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ ని బేస్ చేసుకొని అవి బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ ని అబోవ్ బులిష్ గా చూస్తూ రావడం తప్పించి మనకి ఇంకొక ఆప్షన్ అయితే లేదు. అవి బ్రేక్ అయిందా అప్పుడు రీఅనాలిసిస్ చేసుకొని ఎస్ మనకి రేంజ్ బౌండ్ లో ఉండడానికి ఛాన్స్ ఉందా, బేరిష్ గా ఉండడానికి ఛాన్స్ ఉందా, ఆ రోజు మాట్లాడుకుందాం. బట్ టిల్ దెన్ మార్కెట్ అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, పెరుగుతున్న మార్కెట్ ని పడుతున్న మార్కెట్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో చూడాలని ప్రయత్నించొద్దు. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటిల్ ఇట్స్ బెండ్. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంటది. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి విన్నాం అనుకుంటారు, కానీ ఇది ఫాలో అవడం చాలా కష్టం. ఏదో ఒక పాయింట్ లో ఇంత పెరిగింది ఇంకెంత పెరుగుతుందిలే, ఇక్కడ ఆపోజిట్ గా వెళ్దాం, మంచిగా డబ్బులు వస్తుందేమో కదా, సడన్ గా ఫాలో అయితే అని నిజంగానే కూడా ఫాలో అవ్వచ్చేమో. కానీ ఇది మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఫాలో అవ్వదు. మిమ్మల్ని మీకు రాంగ్ అని ప్రూవ్ చేసి నేను తప్పు చేశానని మీరు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అవుతుంది. సో అన్నెసరీగా మార్కెట్ ని టైం చేస్తూ కూర్చోవద్దు. మార్కెట్ వీక్ అవ్వనివ్వండి, ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వనివ్వండి, ఫాలో అవ్వనివ్వండి. అట్లీస్ట్ ఒక 200-250 పాయింట్స్ దగ్గరగా సపోర్ట్ ని పెట్టుకోండి. అది బ్రేక్ అయ్యాక దాని తర్వాత ఆలోచించడం అనేది ఒక బెటర్ ఆప్షన్. టిల్ దెన్ మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి.
వచ్చాయి. ఆ రీజన్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఇంట్రాడే బేసిస్ లో మీకుంటున్న ఇండికేటర్స్ కానీ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ ని కానీ అవి బ్రేక్ అవుతున్నప్పుడు మీకుంటున్న రిస్క్ రివార్డ్ ని బట్టి ట్రెండ్ డైరెక్షన్ లో మాత్రమే మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. అలా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ నేను చూస్తూ మీకు చెప్తూ వస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 19,850. కానీ ఇవాల్టి మార్కెట్ పెరగడంతో ఇంచుమించు ఒక 400 పాయింట్స్ దూరంకి అయితే వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఇప్పుడు మారుస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 19,950. దీంతో అట్లీస్ట్ ఒక 300 పాయింట్ జోన్ కి అయితే వస్తాం. నేనైతే ఎగ్జాక్ట్ గా రౌండ్ ఆఫ్ నెంబర్ కదా 20,000 అని కూడా చెప్పొచ్చు అనుకున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మార్కెట్ అందరూ ఈ 20,000 ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుంటారు, అది బ్రేక్ అవ్వదు అనుకుంటారు. అది బ్రేక్ అయితే వాళ్ళు వ్యూ మార్చుకుందాం అనుకుంటారని అది బ్రేక్ చేసి ఒక డే క్లోజ్ అయ్యి అగైన్ రివర్సల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఒక బేస్ ని ఫార్మ్ చేసి ఇక్కడ మంచి సపోర్ట్ ఇది అని మనకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు కూడా 19,950 ఇంకొక 50 పాయింట్ దూరంలో ఉంటున్న ఈ సపోర్ట్ ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తూ ఇది బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా థింక్ చేసే మైండ్ సెట్ ని మనం పక్కన ఉంచడం బెటర్. లేదు నేను ఇంకా 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 స్ట్రాంగ్ గా ఉన్న లెవెల్ నే చూడాలనుకుంటున్నాను, ఇంకొక 100 పాయింట్స్ కూడా నేను వెయిట్ చేస్తానంటే 19,850 అది బ్రేక్ అయితేనే బేర్స్ కంట్రోల్ లోకి మార్కెట్ వచ్చినట్లు మనం అనుకోవాలి. టిల్ దెన్ మార్కెట్ లో వచ్చే ఎవ్రీ డిప్ తర్వాత ఇప్పటి వరకు ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని బట్టి చూస్తే వస్తున్న ఎవ్రీ డిప్ తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అయితే కనిపిస్తూ వస్తుంది. సో మినిమం 19,950 బ్రేక్ అవ్వకుండా నెగిటివ్ సైడ్ అట్లీస్ట్ థింక్ చేయాలన్న ప్రయత్నం కూడా నేను పర్సనల్ గా చేయాలి అనుకోవట్లేదు. అండ్ మార్కెట్ పరంగా ఉంటున్న ఇతర డేటా ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుంటే ఓపీసీ ప్లస్ మీటింగ్ జరిగింది. యాక్చువల్లీ వాళ్ళు కట్ చేశారు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ని. అలా జరిగితే క్రూడ్ ఆయిల్ భారీగా పెరగాలి, కానీ క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది. బికాస్ ఆ ప్రొడక్షన్ కట్ ని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారన్నది క్లారిటీ ప్రెసెంట్ లేదు. అండ్ నిన్న యాక్చువల్లీ బాండ్ డీల్స్ కొంత పెరిగాయి, 8 బేసిస్ పాయింట్స్ దగ్గరగా పెరిగాయి, 4.34 కి వెళ్ళాయి. బట్ అదే అనూహ్యంగా పెరగలేదు కాబట్టి మార్కెట్ ఓకే అది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా తీసుకోలేదు. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా 0.7% పెరిగింది. బాండ్ డీల్స్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పెరగడం మార్కెట్స్ కి నెగిటివ్. బట్ ఇండియన్ Q2 జీడిపి డేటా ఆ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ని ఓవర్కమ్ చేసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా మీరు గమనిస్తుంటే చైనీస్ కి సంబంధించిన మ్యానుఫాక్చరింగ్ PMI డేటా వచ్చింది. మీరు గమనిస్తే లాస్ట్ వచ్చిన PMI డేటా మ్యానుఫాక్చరింగ్ డేటాను కాంట్రాక్ట్ అయింది, మీన్స్ డౌన్ సైడ్ ఉంది. అండ్ ఈసారి కూడా సెకండ్ కన్సిక్యూటివ్ మంత్ లో కూడా చైనాకి సంబంధించిన PMI మ్యానుఫాక్చరింగ్ డేటా కూడా డౌన్ సైడ్ ఉంది, కాంట్రాక్ట్ అయింది, నెగిటివ్ గా ఉంది. సో ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ టు చైనా బిజినెస్ తీసుకుంటున్న కంట్రీస్ లైక్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియాకి చైనాలో ఉంటున్న వీక్నెస్ ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ మార్కెట్స్ లో వస్తున్న ర్యాలీ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లోని కాదు కానీ ఓవరాల్ బ్రాడ్ మార్కెట్ లో ర్యాలీ ఉంది. ఇవాళ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కూడా స్ట్రాంగ్ గానే మూవ్ అయింది. కాబట్టే చెప్తున్నాను మార్కెట్ రిలేటెడ్ గా రీజన్స్ ఉన్నాయి, మార్కెట్ పెరగడానికి లాజిక్స్ ఉన్నాయి, మ్యాక్రో ఎకనామిక్ డేటా బాగుంది, FIS అంతలా సెల్ చేస్తున్నా మార్కెట్స్ రీటైలర్స్ మనీతో నిలబడింది. ఇక FIS కి ఇంకొక వే లేక గ్లోబల్ గా డేటా అంతా బాగుండేసరికి వాళ్ళు కూడా ఈక్విటీ మార్కెట్స్ లో క్యాష్ లో బయర్స్ గా వస్తున్నారు, షార్ట్స్ ని కవర్ చేసుకుంటున్నారు. అండ్ జీడిపి డేటా ఇప్పుడు వస్తున్న జీడిపి డేటా కూడా బాగుంది, బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అయ్యాయి. అండ్ ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లను పెంచాలనే థాట్ ప్రాసెస్ లో లేరనేలా మార్కెట్ భావిస్తుంది. అండ్ ఫెడ్ మెంబర్స్ కూడా ఇలానే ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉంటే రేట్ కట్లు కూడా చేయొచ్చనే స్టేట్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఒక్కసారిగా అన్ని పాజిటివ్ అప్డేట్స్ మార్కెట్స్ లోకి ఫ్లో అవుతుండడం మార్కెట్స్ అయితే అలా మూవ్ అయిపోతూ ఉన్నాయి. జస్ట్ రెస్పెక్ట్ ద ట్రెండ్, అగేనెస్ట్ గా నిలబడాలని ప్రయత్నించద్దు టిల్ మనకు కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉన్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. 7% ఫాల్ అయింది, ఏదైనా సడన్ అప్డేట్ ఉందా అని సోషల్ మీడియాలో రీటైలర్స్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇవాళ స్టాక్ ఫాలో అవడం బ్యాక్ ఏదో స్పెసిఫిక్ రీజన్ లేదు. మరి మార్కెట్ పెరుగుతున్న స్టాక్ ఎందుకు ఫాలో అయింది? నిన్న లిస్టింగ్ కదా, మేబీ రాని వాళ్ళందరూ కూడా IPO అంతలా పాజిటివ్ గా లిస్ట్ అవుతుండేసరికి ఇంకా పెరుగుతుందని ఒక యుఫోరియా మార్కెట్ లో ఉంది. మేబీ వాళ్ళది కొంత సెటిల్ అవుతూ ఎవరైనా షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎంటర్ అయిన వాళ్ళు అంటే అది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఇంకంత గ్రోత్ ఉండదేమో అని భావించిన వాళ్ళు కొంతమంది ఎగ్జిట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. బట్ సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగానే ఉంది. ఇవాళ డే లో దగ్గరే స్టాక్ క్లోజ్ అయింది. సో కాబట్టి ఇమీడియట్ గా జంప్ చేయాలా స్టాక్ లో, ఇది ఒక గుడ్ కరెక్షన్, మంచి ఎంట్రీ పాయింట్ దొరికిందా అంటే మినిమం ఒక 1 వీక్ పాటు ఈ IPO అని అలా పక్కన ఉంచండి. లెట్స్ సీ ఆ ఫాల్ ఎంత వరకు కంటిన్యూ అవుతుందా, ప్రైస్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతుందని. ఇక్కడ నుంచి 30-40% పెరిగిపోయే అప్డేట్ అయితే ఏది లేదు కదా. లెట్స్ ఈ వాల్యుయేషన్ కరెక్షన్ లో స్టాక్ ఎంత వరకు వెళ్తుందని జస్ట్ ఫాలో అవుతున్న 5% 7% కి ఇది ఒక వాల్యూ బై అనేలా అన్నెసెసరీగా దీని రిలేటెడ్ గా టూ మచ్ ఇంపార్టెన్స్ ని ఇవ్వద్దు. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఒక మినిమం డీసెంట్ కరెక్షన్, 20% కరెక్షన్ ఏదైనా స్టాక్ లో ఎక్స్పెన్సివ్ అయిపోయిన స్టాక్ లో కనిపిస్తున్నప్పుడు దెన్ ఆ స్టాక్ ని ట్రాక్ చేయడం వుడ్ బి బెటర్. లేదంటే ఇది ఏ ప్రైస్ లో అయినా ఉండనివ్వండి, వాళ్ళు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ నెంబర్స్ ఉంటున్నప్పుడు ఈ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేస్తుంటే ఆ రోజు స్టాక్ పెరుగుతుంది కదా, ఈవెన్ అప్పుడు పెరిగిన ప్రైస్ లో అయినా కొనొచ్చేమో. కానీ యుఫోరియాతో పెరిగిపోయిన ప్రైస్ ఎక్కడికి వెళ్ళిపోతుందని చిన్న చిన్న కరెక్షన్స్ కి ఎంటర్ అవుదాం అని ప్రయత్నిస్తే మాత్రం పాస్ట్ లో కొన్ని IPOs రిలేటెడ్ గా ఒక బిగ్ ఇంపాక్ట్ ఆఫ్టర్ IPO మంచిగా లిస్టింగ్ గెయిన్స్ ఓపెన్ అయ్యాక కూడా గుడ్ కరెక్షన్స్ మనం చాలా స్టాక్స్ లో చూసాం. కాబట్టి ఇవాళ పడిందే ఫైనల్ ఫాల్ అని అనుకోవద్దు. మోస్ట్లీ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ వరకు కూడా ఈ ప్రైస్ ని అడ్జస్ట్ అవ్వడం ఆర్ సెటిల్
ఎందుకు, కొత్త ఇన్వెస్టర్స్ టైం ఇవ్వడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. అండ్ ఇవాల్టి ఫాల్ బ్యాక్ ఫండమెంటల్ గా కానీ కంపెనీ పరంగా కానీ వస్తున్న నెగిటివ్ అప్డేట్స్ ఏవి లేవు. నెక్స్ట్ JSW ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న MD అండ్ CEO అయిన ప్రశాంత్ జైన్ గారు రిజిగ్నేషన్ చేసినప్పటి నుంచి స్టాక్ లో కొంత వోల్టాలిటీ ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తారు, ఎవరు లీడ్ చేస్తారని ఇప్పుడు ఒక కరెక్ట్ పర్సన్ నే వీళ్ళు తీసుకొస్తున్నారు, శరద్ మహేంద్ర గారిని. తను లాస్ట్ 15 years నుంచి JSW గ్రూప్ తోనే ఉన్నారు. అండ్ 2017 లో కూడా ఈ JSW ఎనర్జీ రిలేటెడ్ గా COO గా బాధ్యతలు నెరవేర్చారు. అండ్ చాలా కీ డెసిషన్స్ తను JSW స్టీల్ కోటెడ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఉంటున్నప్పుడు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటున్న పర్సన్ ని, పర్టికులర్ గా ఈ JSW గ్రూప్ గురించి గుడ్ అండర్స్టాండింగ్ ఉంటున్న పర్సన్ ని తీసుకుంటూ ఉండడం MD అండ్ CEO గా స్టాక్ ఇవాళ 4% గెయిన్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మీరు గమనించారా, REC స్టాక్ 7.5% అండ్ PFC స్టాక్ 9% దగ్గరగా ర్యాలీ అయ్యాయి. దీని బ్యాక్ ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఇవి మాట్లాడుకునే ముందు పవర్ సెక్టర్ అండ్ అందులోనూ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఫైనాన్స్ చేస్తున్న కంపెనీస్ గురించి మనలో చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తూ ఉంటాం. బికాస్ ఇవి ఎప్పుడు మల్టీ బ్యాగర్స్ అయ్యే స్టాక్స్ కాదు. అండ్ ఆల్మోస్ట్ 2023 వరకు కూడా రేంజ్ బౌండ్ లో మిగిలిపోయిన స్టాక్స్. కానీ ఇప్పుడు మాత్రం పర్టికులర్ గా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇవి ఫెనామినల్ ర్యాలీని అయితే చూసాయి. అండ్ ప్రెసెంట్ కూడా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గ్రోత్ కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్స్ భావిస్తూనే ఇలా పెరుగుతున్నాయి. దీని బ్యాక్ ఉంటున్న లాజిక్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ వీటి గురించి మాట్లాడుకునే ముందు మీరు ఈ పవర్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ రిలేటెడ్ గా మీరు రెండు పేర్లు వింటూ వస్తూ ఉంటారు, REC, PFC అండ్ రీసెంట్ గా లిస్ట్ అయిన IREDA. కానీ ఇది కొంచెం పక్కన పెడదాం. బికాస్ వీళ్ళు ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ కి అండ్ మోస్ట్లీ గ్రీన్ ఫైనాన్సింగ్ మీన్స్ గ్రీన్ పవర్ జనరేషన్ రిలేటెడ్ గా ఫైనాన్సింగ్ చేస్తుంటారు. సో కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా లిస్ట్ అయిన IPO అని పక్కన ఉంచుదాం. వెరస్ PFC అండ్ REC రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్కరికి గుర్తుండాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, PFC వాళ్ళకి REC లో 52.63% దగ్గరగా వాటా ఉంటుంది. సో REC పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా PFC కూడా పెరుగుతుంది. కాబట్టి చూడండి, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇది 200% పెరిగింది, అది కూడా 200% పెరిగింది. అసలు ఈ కంపెనీస్ ఏం చేస్తుంటాయి, ఎవరైనా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పవర్ జనరేట్ చేసుకోవడానికి డబ్బులు కావాలి అని క్యాపిటల్ కోసం వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు లోన్స్ ని ఇస్తూ ఉంటారు. సో దట్ ఆ కంపెనీస్ పవర్ జనరేషన్ చైన్ రిలేటెడ్ గా ఉంటున్న పర్టికులర్ గా పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే పవర్ సెక్టార్ లో మంచి డిమాండ్ కనిపిస్తూ ఎక్కువ మేము క్యాపిటల్ ని స్పెండ్ చేయాలనుకుంటున్నాం, ఎక్కువ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం అని స్టేట్ ప్లేయర్స్ కానీ అండ్ సెంట్రల్ లో ఉంటున్న పెద్ద పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ప్లాన్ చేస్తూ ఉంటే దెన్ మోస్ట్లీ వాళ్ళు ఫైనాన్సింగ్ కోసం ఈ కంపెనీస్ దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక REC వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసిన డేటా ఏంటో తెలుసా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మీన్స్ ఈ 2023 ఏప్రిల్ నుంచి ఈ నవంబర్ వరకు 1,00,000 కోట్ల దగ్గరగా పవర్ ప్రాజెక్ట్స్ కోసం డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో ఎంత ఇచ్చారో తెలుసా, 46,000 కోట్లు, ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మేము స్పెండ్ చేస్తామని చెప్తూ ఉండడం మీరు వింటూనే వచ్చుంటారు. కానీ థర్మల్ రిలేటెడ్ గా కూడా, ఈ కోల్ రిలేటెడ్ గా కూడా పవర్ ప్రాజెక్ట్స్ కి గవర్నమెంట్ పెద్ద పీట వేస్తుంది. బికాస్ ఇండియాలో ఉన్న పవర్ డిమాండ్ కి జస్ట్ రెన్యూబుల్ సోర్సెస్ ద్వారానే సరిపోదు, థర్మల్ సోర్సెస్ కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నది 80 గీగావాట్స్ ఆఫ్ థర్మల్ కెపాసిటీస్ ని మేము యాడ్ చేసుకుంటాం పవర్ జనరేషన్ రిలేటెడ్ గానీ. సో రీసెంట్ టైమ్స్ లో పవర్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లో పర్టికులర్ గా గవర్నమెంట్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ పుష్ వస్తూ ఉండడం, అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అయినా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అయినా మోస్ట్లీ పవర్ జనరేషన్ రిలేటెడ్ గా స్కోప్ ఉందని భావిస్తూ వాళ్ళు చేసిన హై ఎక్స్పెండిచర్ పవర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా డైరెక్ట్ గా ప్లే చేస్తున్న కంపెనీస్ కి అండ్ వాటికి ఈ పవర్ సెక్టార్ రిలేటెడ్ గా కావాల్సిన ఎక్విప్మెంట్ ని సప్లై చేస్తున్న వాళ్ళకి అండ్ ఈ మొత్తం ప్రాజెక్ట్స్ ని ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రీసెంట్ టైమ్స్ లో గుడ్ బిజినెస్ గా అయితే చేంజ్ అయింది. సో ఇవి స్టాక్స్ ర్యాలీ అవడానికి ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్స్. అండ్ ఈవెన్ ఇవి 200% ర్యాలీ అవుతున్నా రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేస్తున్న దాన్ని బట్టి ఇవి స్టిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో లేవు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన ఫ్లేర్ IPO గురించి మాట్లాడుకోవాలి. స్టేషనరీ రిలేటెడ్ గా బిజినెస్ చేసే వీళ్ళు 66% దగ్గరగా ప్రీమియం తో ఇవాళ మార్కెట్ లో అయితే లిస్ట్ అయ్యారు. సో ఆల్మోస్ట్ 304 దగ్గరగా వీళ్ళు IPO గా మార్కెట్ లోకి రావాలనుకున్నారు. ఆల్మోస్ట్ 501 దగ్గరగా నెలీ 65 or 66% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, RBI వాళ్ళు 2000 రూపీస్ నోట్స్ విత్ డ్రాల్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా మనకు అప్డేట్ చేశారు కదా. ఈ పర్టికులర్ డేట్ లోపు మీ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ బ్యాంక్ కు వెళ్లి ఎక్స్చేంజ్ చేసుకోవడమా డిపాజిట్ చేయడమా చేయండి అని దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఎంటైర్ సిస్టమ్ లో ఉన్న 97.26% నోట్లు అంటే సుమారు 100 నోట్లు 2,000 రూపాయల నోట్లు అనుకుంటే అందులో 97 నోట్ల దగ్గరగా వెనక్కి వచ్చేసాయని, కేవలం ఇంకొక 3 నోట్లు 100లో 3 నోట్ల దగ్గరగా ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్నాయని, అవి స్టిల్ ఇంకా లీగల్ టెండర్ గా కొనసాగుతాయని ఎలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మామా ఎర్త్ గురించి మాట్లాడుకోవాలి. మామా ఎర్త్ వాళ్ళు రీసెంట్ గా IPO గా మార్కెట్ లోకి వచ్చారు. ఆ టైంలో ఫుల్ నెగిటివిటీ ఉంది. బట్ దాని తర్వాత వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ తో ఓకే వీళ్ళు ఇంత స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారా అని మార్కెట్ లో ఒకేసారి నెగిటివిటీ నుంచి పాజిటివిటీ
కి ఎంటైర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా షిఫ్ట్ అయ్యారు. కానీ దీని బ్యాక్ మామా ఎర్త్ వాళ్ళు ట్రాప్ చేశారు, ఈ నెంబర్స్ ని పెంచడానికి ప్రయత్నించారనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. డేటాను ఒకసారి గమనించండి. ఐపీఓ రావడానికంటే కొంత టైం ముందు మామా ఎర్త్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా స్టాక్ ని కొంటూ ఉంటారు కదా, లైక్ వీళ్ళ వస్తువుల్ని బయట రీటైలర్స్ కొంటూ ఉంటారు కదా, వాళ్ళకి నార్మల్ గా 30 days పాటు గడువిస్తారు తీసుకున్న వాటికి మళ్ళీ తిరిగి డబ్బులు కట్టడానికి, స్టాక్ తీసుకున్న వాటి రిలేటెడ్ గా డబ్బులు కట్టడానికి. కానీ ఈసారి వాళ్ళకి 45 రోజులు గడువు ఇచ్చి నార్మల్ గా ఇచ్చే స్టాక్ కంటే ఎక్కువ శాతం స్టాక్ ని వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వడం జరిగిందని, అండ్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ 70 డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరగా మహారాష్ట్ర రిలేటెడ్ గా అండ్ గోవా రిలేటెడ్ గా 90 day ఇన్వెంటరీ పైన మీన్స్ వాళ్ళ దగ్గర అధికంగా స్టాక్ ఇంకా మామా ఎర్త్ ఇంకా సోల్డ్ అవ్వాల్సింది మిగిలే ఉందని. బికాస్ మామా ఎర్త్ వాళ్ళు క్రెడిట్ లైన్ ని ఉంచాల్సిన డేట్స్ కంటే ఇంకా ఎక్కువ టైం ఇస్తే ఎక్కువ స్టాక్ ని ఇస్తూ ఉండేసరికి ఉండాల్సిన ఇన్వెంటరీ కంటే ఇంకా ఎక్కువ ఇన్వెంటరీని 70 డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరగా హోల్డ్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా హొనాసా కన్స్యూమర్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఇది ఒక రీజనల్ కన్సర్న్ అని, ఒక పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ రిలేటెడ్ గా ఇష్యూ ఉందని ఒక అసోసియేషన్ తో వాళ్ళతో కూర్చొని వీళ్ళు మాట్లాడుతున్నారనేది మోస్ట్లీ క్లారిఫై చేసుకుంటారనేలా హొనాసా వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, లాక్ ఇన్ డేట్ హొనాసా కన్స్యూమర్ కి మీన్స్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఎవరెవరైతే ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఒక లాక్ ఇన్ ఉంటుంది. ఈ పర్టికులర్ డేట్ కి ముందు మీ దగ్గర ఉన్న స్టాక్స్ అమ్మకూడదని పెద్ద పెద్ద ప్లేయర్స్ కి. ఆ లాక్ ఇన్ డేట్ December 2nd కి ఎండ్ అవుతుంది. సో దట్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అన్న December 4th నుంచి ఈ ఐపీఓ రిలేటెడ్ గా మాకు ఈ లాభం చాలనుకొని అమ్మి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ December 4th హొనాసా కన్స్యూమర్ రిలేటెడ్ గా స్టాక్స్ ని మార్కెట్ లో సెల్ చేసే ఆపర్చునిటీ కూడా హొనాసా కన్స్యూమర్ ఇన్వెస్టర్స్ కి ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేసి చాలా తక్కువ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే దెన్ December 4th సెల్లింగ్ ప్రెషర్ కూడా స్టాక్ రిలేటెడ్ గా ఉండొచ్చు. బట్ మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఏదైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్ ఆర్ ఏదైనా పర్టికులర్ ప్లేయర్ కి ఎగ్జిట్ అవ్వాలని ఒక మైండ్ ఉంటే దెన్ December 4th ఆ సెల్లింగ్ ప్రెషర్ మనకి స్టాక్ రిలేటెడ్ గా ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ జిరోదా వాళ్ళు కొంతమందికి పంపించిన ఈ మెయిల్స్ ఎంటైర్ ట్రేడింగ్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తున్నాయి. బట్ అల్టిమేట్ గా ఇవాళ ఎండ్ అయ్యేలోపు డే ఎండ్ అయ్యేలోపే జిరోదా వాళ్ళు దీన్ని క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటున్న అన్సర్టనిటీని క్లియర్ చేశారు. ఒకవేళ ఇది ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న మెయిల్ ప్రకారం ఎవరైనా కొలెటరల్ మీన్స్ ఎవరైనా స్టాక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని దాన్ని బై చేస్తుంటారు. బట్ దాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ట్రేడ్ చేద్దాం అనుకుంటుంటారు కదా, ఇది రూల్స్ ప్రకారం అయితే అది 50% యూజ్ చేయాలి. ఇంకొక 50% క్యాష్ కాంపోనెంట్ అంటారు. అందులో వివిధ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆర్ డైరెక్ట్ క్యాష్ ఉంటుంది. సో ఈ రేషియోలో మాత్రమే ఆప్షన్ సెల్ చేస్తుంటే ఆర్ పర్టికులర్ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి తాకట్టు పెట్టిన డబ్బుల్ని 50% అండ్ రిమైనింగ్ 50% క్యాష్ కాంపోనెంట్ ని యూజ్ చేయాలని, అలా యూజ్ చేయకుండా మొత్తం కూడా కొలెటరల్ డబ్బుల్ని యూజ్ చేద్దాం అనుకుంటే 0.035% పర్ డే, పర్ మంత్ కాదు, పర్ ఇయర్ కాదు, పర్ డే ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తారు. అది ఈవెన్ ఇంట్రాడే కూడా వర్తిస్తుందని ఇలా ఫస్ట్ మెయిల్ వస్తూ ఉండడం. ఏంటి ఇంట్రాడే పొజిషన్స్ కి ఇప్పటి వరకు అయితే చార్జ్ చేయలేదు ఎవరు కూడా, మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ కూడా. బట్ ఇంట్రాడే కూడా వీళ్ళు చార్జ్ చేస్తా అంటున్నారు వడ్డీని. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేలా ట్రేడింగ్ కమ్యూనిటీలో క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ అయ్యాయి. బట్ దీని రిలేటెడ్ గా జిరోదా వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంట్రాడే కూడా 50% మార్జిన్స్ లోనే క్లియరింగ్ కార్పొరేషన్స్ చూస్తుంటాయని. మీన్స్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఈవెన్ ఇంట్రాడే లో కూడా కొలెటరల్ మొత్తాన్ని యూజ్ చేసి మనం ట్రేడ్ చేస్తే బ్రోకర్ దగ్గర నుంచి 50% క్యాష్ ని క్లియరింగ్ కార్పొరేషన్స్ బ్లాక్ చేస్తుంటాయని. సో కాబట్టి ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు కూడా ప్లెడ్జింగ్ లో 50%, క్యాష్ కాంపోనెంట్ గా 50% యూజ్ చేయాలని. కానీ యాజ్ ఆఫ్ నౌ మేము ఇంట్రాడే కి ఎటువంటి ఇంట్రెస్ట్ ని కూడా వెయ్యట్లేదు. బట్ రిక్వెస్ట్ చేస్తున్నది ఇంట్రాడే కూడా కొలెటరల్ ని 50%, క్యాష్ కాంపోనెంట్ 50% గా మెయింటైన్ చేయాలని ఇలా ట్రేడర్స్ ని జిరోదా వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రాడే ట్రేడర్స్ కి లేదు. బట్ పొజిషనల్ గా చేస్తున్న వాళ్ళు పర్టికులర్ గా కొలెటరల్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ మరి ఇంకేదైనా స్టాక్స్ ని ప్లెడ్జ్ చేసి చేస్తున్న వాళ్ళు మాత్రం అలో చేస్తున్నారు కదా అని మొత్తం డబ్బుల్ని కూడా వాడాలని చూడొద్దు. అందులో 50% వాడాలి, ఇంకొక 50% క్యాష్ కాంపోనెంట్ ని వాడాలన్న విషయం ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కేశవరామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం మనం ఇది అనుకున్నాం, బిర్లా గ్రూప్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళకి ఈ కేశవరామ్ ఇండస్ట్రీలో వాటా ఉంది. ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్, ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ కు సంబంధించిన అల్ట్రాటెక్ వాళ్ళు కేశవరామ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఉన్న సిమెంట్ బిజినెస్ ని కొనాలనుకుంటున్నారని మార్కెట్స్ లో అప్డేట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు అఫీషియల్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కేశవరామ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన సిమెంట్ బిజినెస్ ని 7,500 crore వాల్యూ చేసి కొనబోతున్నారని. అండ్ అలా వస్తున్న డబ్బుల్ని కేశవరామ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న డెట్ ఆర్ అప్పుల్ని తగ్గించుకుంటారని. అండ్ అలా కొంటున్న సిమెంట్ బిజినెస్ తో అల్ట్రాటెక్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న సౌత్ అండ్ వెస్ట్ మార్కెట్స్ లో ఇంకా స్ట్రాంగ్ అవుతూ 10 million tons per annum సిమెంట్ కెపాసిటీని పెంచుకుంటారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు 2.2 lakh crore కు విలువ చేసే 2.2 లక్షల కోట్లకు విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్స్ రిలేటెడ్ గా క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో లైట్ కాంపాక్ట్ వెహికల్స్ రిలేటెడ్ గా HAL కి గుడ్ ఆర్డర్స్ వెళ్తాయనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.1 lakh crore దగ్గరగా కావాల్సిన డిఫెన్స్ నీడ్స్ ని HAL వాళ్ళు క్యాటర్ చేస్తారనేలా
మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ వస్తున్న అప్డేట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా రేటింగ్ చేస్తూ వాళ్ళ టార్గెట్స్ ని అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఫర్దర్ గా 3% గెయిన్ అయింది. నెక్స్ట్ అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ వర్ల్ఫుల్ కార్పొరేషన్ వాళ్ళ అండర్ లో ఉంటున్న వర్ల్ఫుల్ ఇండియా బిజినెస్ నుంచి వాళ్ళకుంటున్న 75% వాటా నుంచి 24% దగ్గరగా వాటాని ఆ పేరెంట్ కంపెనీ, అమెరికన్ పేరెంట్ కంపెనీ ఉంది కదా వర్ల్ఫుల్ కార్పొరేషన్, వాళ్ళ అప్పులు తగ్గించుకోవడానికి అమ్మబోతున్నారనిలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 10% డౌన్ అయింది. నెక్స్ట్ డిక్సన్ వాళ్ళు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నోయిడాలో వాళ్ళకు కొత్త స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయబోతున్నట్లు అప్డేట్ చేశారు కదా. ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నుంచి స్మార్ట్ ఫోన్ ఒక ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాని, ఇయర్లీ 25 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ ని వీళ్ళు తయారు చేస్తారని అండ్ ఈ ప్రొడక్షన్ రిలేటెడ్ గా కూడా 5 years వీళ్ళకి షామీ వాళ్ళతో కాంట్రాక్ట్ ఉందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ ఆటో సేల్స్ డేటా అయితే అప్డేట్ అయింది. టీవీఎస్ మోటార్ వాళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, మీన్స్ అట్లీస్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. సిమిలర్ గా టాటా మోటార్స్ వాళ్ళు, యాక్చువల్లీ టాటా మోటార్స్ అండ్ ఇతర కమర్షియల్ వెహికల్స్ మేకర్స్ రిలేటెడ్ గా ఉన్న డేటాను చూస్తున్నప్పుడు వాళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ ఈసారి డ్రాప్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఆటో సేల్స్ నేను చూస్తున్నంత వరకు అయితే ఒక బెస్ట్ నెంబర్స్ ని 2-wheeler ఈవెన్ 4-wheeler సెగ్మెంట్ లో కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబౌవ్ పోస్ట్ చేసిన ప్లేయర్ అయితే మార్కెట్ క్లోజింగ్ ఆ పాయింట్ వరకు కూడా ఎవరు లేరు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ప్రెసెంట్ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ నే గమనిస్తున్నాను. ఆ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏవి డ్రా చేయలేదు, బట్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ అండ్ ఇతర టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ యూజింగ్ ట్రెండ్ లైన్ ఛానల్స్ లైక్ హైయర్ టైమ్ ఫ్రేమ్స్ లో వీక్లీ అండ్ డైలీలో ట్రెండ్ లైన్ ఛానల్స్ ని డ్రా చేసినప్పుడు కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవని ప్రీవియస్ గా ఇలా బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మోస్ట్లీ మార్కెట్ ఇంకెంత పైకి వెళ్లి రెసిస్టెన్స్ ని ఫేస్ చేసిందని ఒక యావరేజ్ పర్సెంట్ ఆఫ్ ర్యాలీని వీటన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని ఇక మండే మార్కెట్ టైం కి టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 20,290 అండ్ డౌన్ సైడ్ 20,230 అంటే ఇది బ్రేక్ అయితే 20,190 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే ఈ 100 పాయింట్ జోన్ 44,700 to 44,800 ఈ 100 పాయింట్ జోన్ అయినా గమనించండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే ఈ 30 పాయింట్స్ లోనే మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. బట్ రిస్క్ తీసుకోవద్దు, 100 పాయింట్స్ ని వదిలేయండి. ఎందుకంటే ఈసారి 30 పాయింట్స్ లో ఇక్కడ సస్టైన్ అయింది, కానీ ప్రీవియస్ గా అయితే అలా 30 పాయింట్స్ లో ఏం ఆగలేదు. కొన్నిసార్లు 720, 730, 790 ఇలా కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర కరెక్ట్ గా 100 పాయింట్స్ లో మల్టిపుల్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ 44,540 అండ్ ప్రెసెంట్ లెవెల్స్ సస్టైన్ అప్ సైడ్ కి వెళ్తుంటే వాళ్ళైతే ఈ రెసిస్టెన్స్ పెద్ద వర్క్ అయినట్టు లేదు. కాబట్టి కొంచెం షిఫ్ట్ చేస్తున్నాను 44,950 కి. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అది బ్రేక్ అయితే నెక్స్ట్ 45,000 అబోవ్ మార్క్స్ ని మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రేంజ్ 22,250 అబోవ్ క్లోజ్ అవుతుంటే మనం మార్చుకుందాం అనుకున్నాం కదా, అది కంప్లీట్ గా చేంజ్ చేస్తున్నాను. డౌన్ సైడ్ 19,900 అండ్ అప్ సైడ్ 19,500 ఈ 600 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ రేంజ్ గా కమింగ్ డేస్ కి నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.